ప్రతిపక్షాలు విమర్శించే మాటలు మరి ఓవైసీ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇది ఇట్లా హైడ్రామా అనేటువంటి మాటలు ఓవైసీ వాళ్ళు అయితే ఛాలెంజ్ చేస్తున్నారు. ఎట్లా కూర్చున్నారు నిర్ణయాన్ని కూడా. అసదుద్దీన్ ఓవైసీకి ఏమర్హత ఉందండి అడగడానికి? నువ్వు చెరువును ఫాతిమా కాలేజీలో చెరువులో కట్టినావు, తల్కం చెరువు కదా, ఫాతిమా కాలేజీలో చెరువు కట్టి నీ చెరువును రక్షించుకోవడానికి, నీ చెరువులో ఉన్న కాలేజీని రక్షించుకోవడానికి ఈరోజు సెక్రటేరియట్ ఏది మున్సిపల్ ఆఫీసు చెరువులో ఉందంటున్నావు. సిగ్గు శరం ఉండాలి అసదుద్దీన్ ఓవైసీ. మాట్లాడే అర్హత నీకేం లేదు. అసలు నువ్వు రాజకీయ నాయకుగా ఎట్లా పుట్టావు అనే జనం ఈరోజు ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళని కూల్చి ధైర్యం హైడ్రా చేస్తుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా చేస్తుందని భావిస్తున్నా. నేను హైడ్రా కమిషనర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మల్లారెడ్డి కాలేజ్ అయినా ఫాతిమా కాలేజ్ అయినా మాకు రెండూ ఒకటే. కానీ విద్యార్థుల యొక్క ఏదైతే భవిష్యత్తు ఇది నష్టం జరగకూడదని ఆలోచిస్తున్నాం. ఎవరికైనా మా దగ్గర ఒకే చర్యలు ఉంటాయి, ఒకే రకంగా ఒకరికి వేరువేరుగా ఉండవని చెప్పేసిండు స్పష్టంగా. ఖచ్చితంగా నేనేమనుకుంటున్నా, సంవత్సరం ఎడ్యుకేషన్ పీరియడ్ 1 year, దాదాపు 3-4 నెలలు అయిపోయింది. ఇంకొక 6 మాసాలు వెయిట్ చేసి ఆ తర్వాత కూడా హైడ్రా చిత్తశుద్ధి అప్పుడేందో చూద్దాం. ఉంటాం కదా అందరము. ఎవరు ఊకుంటారు? ఈ రాజకీయ నాయకులు ఊకుంటారు? అమ్మో ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు అందరూ. ఎక్కడ అవకాశం దొరుకుతుందా హైడ్రా మీద ఎక్కుదాము, ప్రభుత్వం తీసుకునే పని మీద ఒక రాయేద్దామని చూస్తున్నారు. కానీ హైడ్రా చేస్తున్న మంచి పనిని ప్రతి పౌరుడు స్వాగతించాల్సిన అవసరం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.